క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసాన్ని జీవించి చూపిద్దాం అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరుతునని చెప్పెను. ఈ మాటలు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించగలం. ఒక పేద కుటుంబంలోని చిన్న బిడ్డకు అకస్మాత్తుగా జ్వరం మొదలైంది. ఆ బిడ్డను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకుని మండుటెండలో బయలుదేరిన తండ్రిని గమనించాడు కారులో ఆఫీస్కి వెళ్తున్న నా స్నేహితుడు. రోజు వారిని గమనిస్తూ ఆ వైపే వెళుతున్న అతనికి వీరికి ఏదో సమస్య కలిగిందని గమనించిన నా స్నేహితుడు తన కారును ఆపి వారిని ఎక్కించుకొని సకాలంలో ఆసుపత్రికి చేర్చాడు. నా దగ్గర డబ్బులు లేని కారణంగా మండుటెండలో జ్వరంతో బాధపడుతున్న నా బిడ్డను ఎత్తుకొని ఎన్నో మైళ్లు నడిచి వెళ్లలేని నాకు నీ సహాయం ఎంతో ఉపయోగపడిందని నా స్నేహితునికి కన్నీళ్లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆ వ్యక్తి. తమ క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించమని యాకోబు ఇచ్చిన హెచ్చరికను నా స్నేహితుడు అధునాతన పరిస్థితిలో ఆచరణలో పెట్టాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని యాకోబు అంటా ఉన్నాడు. సంఘము విధవరాళ్లను గురించి, దిక్కులేని పిల్లలను గురించి శ్రద్ధ కలిగి ఉండాలని ఆయన చింతపడేవాడు. వట్టి మాటలపై ఆధారపడక ప్రేమ కలిగి క్రియల ద్వారా తమ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలని ఆశపడ్డాడు. మనము క్రియల వలన గాక విశ్వాసం వలన రక్షించబడ్డాము. అయితే ఇతరులను ప్రేమించి వారి అవసరతల విషయమై శ్రద్ధ కలిగి ఉండడంలో మన విశ్వాసాన్ని ఆచరణలో పెడతాము. కారులో ఎక్కించుకున్న నా స్నేహితుని వలె ఈ లోకంలో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మన సహాయం అవసరమైనటువంటి వారు ఉన్నారేమోనని గమనిక కలిగించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమెన్.